ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. దేవుడు మన కాపరిగా ఉంటే మన జీవితంలో లేమి ఉండదండి. ఇది సత్యం. ఈ లోకంలో కాపరులు చాలామంది ఉంటారు కదండి. ఈ లోకంలో గొర్రెలు కాచుకుంటున్న కాపరినే మనం గమనించినట్లయితే, గొర్రెలు కాచుకుంటున్న కాపరి నిజాయితీగా గొర్రె కొరకు ఏ స్వార్థం ఏ జీతం కోరుకోకుండా నిజాయితీగా కాచే నిజమైన గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెని చక్కగా సంరక్షించడానికి ప్రయత్నిస్తాడు. గొర్రెని నిత్యము పోషించాలి, గొర్రెకి మంచి ఆహారం పెట్టాలి, మంచి మార్గంలో నడిపించాలి, గొర్రెకి మంచి బాటలోనే నేను నడిపించాలి అని నిత్యము గొర్రెని కాస్తూ ఉంటాడు. నిత్యము గొర్రెకి మంచి ఆహారంతో మేపుతూ ఉంటాడు. గొర్రె పుష్టిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మంచి జీవితం కలిగి జీవించాలని గొర్రె కొరకు నిత్యము ఆలోచిస్తూ ఉంటాడు ఒక మంచి కాపరే. అంత మాత్రమే కాదు, గొర్రెకి తెలియదు ఏ బాట సరైందో, గొర్రెకి తెలియదు కదండి. సో ఎటువంటి ముళ్ళ బాటల్లో వెళ్ళిపోయిద్దేమో, ఎటువంటి తుప్పల బాటల్లోకి వెళ్ళిపోయి చిక్కుకుపోయిద్దేమో అని నిత్యము గమనిస్తూ ఉంటాడు. ఎటువంటి బురదల్లో పడిపోయి తన యొక్క మంచి స్వారూప్యాన్ని పోగొట్టుకుంటుందేమో అని నిత్యము గొర్రె కొరకే ఆలోచిస్తూ ఉంటాడు. గొర్రెను సంరక్షిస్తూనే ఉంటాడు. నిజమే, మంచి కాపరి నిత్యము గొర్రె కొరకే ఆలోచిస్తూ ఉంటాడు. గొర్రెకి మంచి క్షేమం భద్రత ఇవ్వాలి, కాపుదల ఇవ్వాలి, మంచి ఆహారంతో పోషించాలి, సంరక్షించాలనే ఆశపడుతూ ఉంటాడు నిజమైన మంచి గొర్రెల కాపరి. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు కూడా నా జీవితంలో ఒక మంచి గొర్రె కాపరిగా, మంచి కాపరిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. గొర్రెలమైన మనల్ని నిత్యము సంరక్షించాలి, పోషించాలి, కాపాడాలనే ప్రభు కోరుకుంటాడో అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈరోజు ప్రభు నన్ను సంరక్షించే మంచి కాపరిగా ఉన్నాడు. తన వాక్యాలు మనల్ని సంరక్షించాలని, ఈ లోకంలో పాపం అనే బురదలో మనం పడిపోకూడదని ప్రభు నిత్యము మనల్ని గమనిస్తూనే ఉంటాడు. సాతాను బంధకాల్లో చిక్కుకోకుండా మనం ఉండాలనే, ఆ యొక్క ముండ్ల పొదల వంటి పాపపు ఊబిలో మనం పడిపోకూడదని నిత్యము మంచి కాపరి అయిన దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని పోషించాలి, సంరక్షించాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే ఈనాడు అనేక మంది మనుష్యులు ఎలా ఉన్నారంటే, ఒక తప్పిపోయిన గొర్రెవలే, తిరుగుబాటు చేసే గొర్రెవలే ప్రభు మాట వినలేని వారిగా ఉంటున్నారు. వారి జీవితానికి ప్రభు క్షేమమే చేస్తాడు అన్న విషయాన్ని గమనించినప్పటికీ దేవునికి విరుద్ధంగా జీవించే వారిగా ఉన్నారు. మన జీవితంలో దేవుడు ఏం చేసినా అది మేలే చేస్తాడు, మంచి చేస్తాడు. మనకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి కొరకే ప్రభు ఆ కార్యాన్ని చేస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మంచి కాపరిగా ఉన్నాడు. మంచి కాపరి అన్న ఆ మంచి కాపరి ఈ తప్పిపోయిన గొర్రెలమైన మనల్ని రక్షించడం కొరకు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన కాపరి అన్న విషయాన్ని గుర్తించాలి. సో ఈరోజు దేవుడు నేను ఒకవేళ హెచ్చరించాడు అంటే నీ మంచి కొరకే అన్న విషయాన్ని గమనించు. వాక్యం ద్వారా నేను సరిచేస్తున్నాడు అంటే సరి చేసుకోవడానికి ఇష్టపడు. నువ్వు తప్పుపోతున్నావు, నువ్వు చెదిరిపోతున్నావు, తద్వారా నీ జీవితానికి నాశనం అని దేవుడు తన వాక్యం ద్వారా, సేవకుల ద్వారా నీకు తెలియజేస్తున్నాడు అంటే నీవు వెంటనే అంగీకరించి దేవునికి లోబడి ఉండి జీవించడానికి ప్రయత్నించు. ఎందుకంటే దేవుని గద్దింపు మన మంచికే, మన జీవిత మేలుకే అన్న విషయాన్ని గమనించి ఎల్లప్పుడూ దేవునికి విధేయులుగా జీవిద్దామండి. దేవునికి లోబడి, దేవునికి ఇష్టమైన గొర్రెలుగానే మనం బ్రతకడానికి ప్రయత్నిద్దాం. ఆ మంచి కాపరి మన జీవితంలో ఎల్లప్పుడూ మంచే చేస్తాడన్న విషయాన్ని గమనించి కాపరి బాటలోనే, కాపరిని వెంబడిస్తూనే జీవించడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.